హలో అందరికీ బాగున్నారా? మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా! పుల్ల పుల్లగా మామిడికాయ పప్పు చేసుకుందామా? ముందు కందిపప్పుని కడిగేసి పక్కన పెట్టేసుకుందాము. దాని తర్వాత మామిడికాయ పొట్టు తీసేసుకొని ముక్కలు కోసేసుకుందాం. పప్పు కడిగి పక్కన పెట్టేసుకొని, మామిడికాయ ముక్కల్ని కట్ చేసేసుకొని పప్పులో వేసేసుకుందాము. దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము. మంచిగా పుల్లగా ఉంటుంది. ఈ సీజన్‌లో మామిడికాయలొస్తాయి గదా! మన మామిడికాయ పప్పు. నేను ఇంకా రకరకాల మామిడికాయలతో చేసే చూపిస్తాను. దాని తర్వాత మనం కుక్కర్‌లో విజిల్స్ రానియ్యాలి. 3-4 విజిల్స్ రానియాల్సి. విజిల్స్ అయిపోయిన తర్వాత తీసి పప్పంతా మెతుపుకోవాలనమాట. పప్పంతా మెతుపుకొని కొంచెం వాటర్ పోసుకొని మళ్ళొకసారి మెతుపుకొని ఉప్పు, కారం వేసేసుకోవాలి. ఇలా మెతుపుకొని ఉప్పు, కారం వేసుకోవాలి. మామిడికాయ పప్పంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? చాలా టేస్టీగా ఉంటుంది గదా! మామిడికాయ పప్పు తింటుంటే. మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట మామిడికాయ అందులో నాకు చాలా ఇష్టం. దీంట్లో మనం ఉప్పు, కారం ఏసేసుకొని కలిపేసుకోవాలనమాట. దాని తర్వాత మనము తాలింపు వేసేసుకోవాలి. ఒక చిన్న మూకుడు పెట్టుకొని దాంట్లో నూనె, నెయ్యి కొంతమంది నెయ్యితో తాలింపేసుకుంటే ఇష్టం పప్పుకి. అట్లా నెయ్యితో గూడా వేసేసుకోవచ్చనమాట. దాంట్లోకి తాలింపు గింజలేసేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, ఎల్లిపాయ వేయండి సూపరుంటది. ఎల్లిపాయతోనే పప్పుకి టేస్టు. ఇంగువ. దాని తర్వాత కరివేపాకు. ఇవన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. నేను లాస్ట్‌కి చెప్తున్నాను. పసుపేసి తాలింపేసుకున్న తర్వాత మనం పప్పును మంచిగా ఉడికి ఉంటుంది గదా! దాంట్లో వేసి మళ్ళీ ఇంకొంచెంసేపు పప్పును ఉడకనివ్వాలి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి ఏం తింటే బావుంటుంది? కానీ అప్పడాలు, వడియాలు ఏమన్నా తింటే బావుంటది గదా! అనిపిస్తూ ఉంటది గదా మనకి. నేను మొన్న ఎగ్జిబిషన్‌కెళ్ళినప్పుడు మీకు చెప్పాను కదా! కొన్ని అప్పడాలు, వడియాలు తీసుకొచ్చుకున్నానని చెప్పి అవి గుర్తొచ్చాయన్నమాట. గుర్తు రాంగానే తీశాను, ముక్కుడు పెట్టుకున్నాను, వేయించేసుకున్నాను. నేను ఈ అప్పడాలు వడియాలు వేయించేటప్పుడు కొంచెమే నూనె పెట్టుకుంటాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేయకూడదు కదా అనేసి కొంచెం కొంచెం ఇట్లా వేయించుకుంటూ కొంచెమే నూనె పెట్టుకుంటాననమాట. వేడి వేడి పప్పు, అప్పడాలు, వడియాలు ఏసుకొని తింటే సూపర్ ఉంటుంది గదా! ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను చాలా కష్టపడి చేస్తున్నాను. కొంచెం నన్ను గూడా కోఆపరేట్ చేయండి. చూడండి వేడి వేడి అన్నము, నెయ్యి, పప్పు, అప్పడాలు, వడియాలు సూపర్ ఉంటుంది గదా! అందరూ గూడా ట్రై చేసి నాకు చెప్పండి. నా యూట్యూబ్ ఛానల్‌కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.